సార్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. సార్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి అనలిస్ట్ వీరయ్య గారి దగ్గరికి వెళ్దాం. వీరయ్య గారు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని ఏ విధంగా చెప్తారు? సో క్షేత్రస్థాయిలో తెలంగాణలో సిచ్యువేషన్స్ని పరిశీలించిన నాయకులు ఎవరైనా, నేను ఇంతకుముందు ఒక అంశాన్ని ప్రస్తావించా, బీఆర్ఎస్కు జరిగిన నష్టాన్ని బీజేపీ తన ఓటు బ్యాంకుగా మలుచుకోలేని సిచ్యువేషన్లోనే ఇప్పుడు డిఫెన్స్లో పడింది. సో కేవలం మైండ్ గేమ్ ఆడడం తప్ప ఇప్పుడు బీజేపీకి ఏం ఆప్షన్ లేదు. సెంట్రల్లో ఏ విధంగా అయితే 400 సీట్స్ అనే మైండ్ గేమ్తో ముందుకెళ్తుందో తెలంగాణలో కూడా ఇది తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు, నాయకులు చీరిపోతారు, షిండేలు ఉన్నారు అనే ఒక్క అంశం తప్ప కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి ఎన్నికల సమయంగా వాళ్ళకి ఏ అస్త్రం దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేది అందరూ చెప్తున్న అంశం. ఏమంటారు? మొదటి అంశం, బీజేపీ నాయకులు ప్రారంభంలో చెప్పినటువంటి అంశాలు కరెక్ట్. గతంలో దేశంలో కాంగ్రెస్ గెలిచిన చోట పూర్తి మెజారిటీతో గెలిచిన వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవటం. 5 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులు మారినటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, మిగతా రాష్ట్రాలకే కాదు. అందుకని కాంగ్రెస్ అంటేనే కుంగులాటలు, కాంగ్రెస్ అంటేనే ముఠాలు, కాంగ్రెస్ అంటేనే నాయకులను మార్చడం కోసం అట్లా కూర్చుంటారు నాయకులు ముఖ్యమంత్రి స్థానంలో, ఇంకొకళ్ళు గుంజేటోళ్ళు గుంజుతా ఉంటారు కాళ్ళు పట్టుకొని అనేది గత చరిత్ర అంతా మనకు చెప్పినటువంటి చరిత్ర ఇది. బీజేపీ నాయకులు చెప్పింది అది వాస్తవం. అయితే ఇప్పుడు బీజేపీ నాయకులకే ఆశ్చర్యం కలిగిస్తున్నది, అర్థం కానిది ఏమిటి అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 120 రోజులైంది, కాంగ్రెస్ లో కొట్లాటలు మొదలు కావాలి కదా, ఏంది ఇంకా కొట్లాటలు మొదలు కావట్లేవు, ఇంత ఐక్యత కాంగ్రెస్ లో ఎట్లా సాధ్యమైంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని సమస్య. పాత పద్ధతుల్లో వాళ్ళు తెల్లారి నుంచి కొట్లాడుకుంటారు, రేవంత్ రెడ్డిని కాలు బట్టి గుంజేటోళ్ళు చేయబట్టి గుంజేటోళ్ళు ఉంటారు. ఈ లోపల ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకొని మళ్ళా ఏదో ఒక దుకాణం తెరవచ్చు అని చెప్పేసి పాపం వాళ్ళు ఆలోచించి ఉండి ఉంటారు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో చేసిన పని, మన పక్క కర్ణాటకలో చేసిన పని చూసినాం, మధ్యప్రదేశ్లో చేసిన పని చూసినాం, మహారాష్ట్రలో చేసిన పని చూసినాం, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని తెలంగాణలో కూడా అలాంటిది ఏదో చేయొచ్చు అని అనుకున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మునుగోడు ఎన్నికల సమయంలోనే చేసిన పని కూడా చూసినాం కదా. అందుకని ఇక్కడ చాలా సులభంగా చేయొచ్చు, ఎందుకంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అని అంచనా వేశారు. కానీ వాళ్ళ అంచనాకు పూర్తి భిన్నంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఐక్యంగా పాల్గొన్నది. ఎన్నికల తర్వాత 120 రోజులు గడిచినా వాళ్ళ మధ్యన ముఠా కుమ్ములాటలు లేవు, మా సీనియర్లు జూనియర్లు అనే తగాదా లేదు, అందరూ ఐక్యంగా పోతున్నారు. పైగా ముఖ్యమంత్రి అసర్షన్ పెరిగింది, పద్ధతి ప్రకారం నడిచిపోతా ఉంది. ఎవరెవరు గొడవలు లేపుతారనుకున్నారో వాళ్ళందరూ ఈ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉంటాడని చెప్పేసి చెప్పడంతో అర్థం కాని స్థితిలో పడ్డారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలో బీజేపీ నాయకులకు అర్థం కావట్లేదు, నాకు అనిపిస్తున్నది అది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు మైండ్ గేమ్ అని పేరు పెట్టారు, బహుశా అదేనేమో. కాంగ్రెస్ లో అనేక భిన్నాభిప్రాయాలు ఇదివరకు ఉన్నాయి కాబట్టి అన్ని ఎక్కడ ఎంతో కొంత లోపల ఉంటాయి కదా ఇప్పుడు ఐక్యంగా ఉన్నా. అందుకని వాటిని కెలికి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఎవరినన్నా బయటికి గుంజలేకపోతాం అనే ప్రయత్నాలు బీజేపీ ప్రారంభించి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు షిండేలు ఏక్నాథ్ షిండేలు ఉన్నారు అని చెప్పేసి 1-4 సార్లు అనడం అనేది అంటే కాంగ్రెస్ లో ఎవరికి వాళ్ళకే డౌట్, నేను కాకుండా పలానోళ్ళు పోతున్నారేమో, తెర వెనుక మంత్రాలు ఆడుతున్నారేమో అని ఒకళ్ళ మీద ఒకళ్ళకు డౌట్లు రావాలి. వచ్చి వాడు పోకముందు నేనే పోవాలి అని ఎవరన్నా ఉరికొస్తారేమో, ఉరికొస్తే ఇక వాళ్ళతో పని ప్రారంభించవచ్చేమో. ఇది ఒక ఎత్తుగడ. మనం రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కూడా చూస్తాం, కాంగ్రెస్ నాయకులందరూ మాతో చర్చల్లో